నమస్తే. ముందుగా మనం భారతీయ సమాజం అనే దాని గురించి చర్చించుకునే ముందు అసలు భారతదేశం అంటే ఏమిటి? భారతదేశ గొప్పతనం అంటే ఏంటో మాట్లాడుకొని భారతదేశం గురించి, భారతీయ సమాజం గురించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో తెలుసుకొని ముందుకెళ్దాము. ఓకే. అయితే భారతదేశం అనేది అంటే చాలా నిండి ఉన్నది. దేంతో నిండి ఉంది అంటే అనేక రత్న రాశులు, సంపదలు, వజ్ర వైడూర్యాలు, వీటితో పాటుగా ఒక ఉన్నతమైన సంస్కృతి, ఆచారాలు, మర్యాదలు, ఎంతో ఉన్నతమైన విశిష్టమైన ఉనికిని కలిగి ఉన్న ఒక ఉపఖండమే మన భారతదేశం అని చెప్పవచ్చు. ఈ భారతదేశం గురించి మనము అధ్యయనం చేయడమే భారతీయ సమాజం. అంటే భారతదేశం గురించి మీరు అధ్యయనం చేశారు, చరిత్రలో చేశారు, జాగ్రఫీ భౌగోళిక శాస్త్రంలో చేశారు, మరియు ఆర్థిక వ్యవస్థలో చేశారు. మరి ఈ సబ్జెక్టుని నీ ఒక అధికారిగా ఉన్నప్పుడు మరి భారతదేశంలో జరుగుతున్న అంశాల గురించి ప్రతినిత్యము అవగాహన కలిగి ఉండాలి. అందుకోసమే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, వాటెవర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, వీరేం చేశారంటే ఈ అంశాలకు సంబంధించి సరౌండింగ్స్లో, ఇన్ అండ్ అరౌండ్ ఏమైతే జరుగుతుందో, ముఖ్యంగా పర్టికులర్గా ఒక అధికారి తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని సామాజిక సమస్యల గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి. అయితే గతంలో ఎలాంటి సామాజిక పరమైన చరిత్ర కలిగి ఉన్నాము, గతంలో ఎలాంటి సామాజిక పరమైన భిన్న సంస్కృతి ఉంది, ప్రస్తుతం మరి ఆ సంస్కృతి ఎటువైపు దారితీస్తుంది, దానికి గల కారణాలేంటి, ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆలోచించాలి కూడా. మరి ఎందుకు ఈరోజు కమ్యూనల్ వయలెన్సెస్ వస్తున్నాయి, ఎందుకు ఈరోజు కులపరమైన ఘర్షణలు వస్తున్నాయి, మరి ఎందుకు సహజీవనము, లివింగ్ రిలేషన్షిప్, మరి ఎల్జీబీటీల సమస్యలు, అంటే ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాము, గతంలో ఏమన్నాము, ఎందుకు కమ్యూనల్ వయలెన్స్లు వస్తున్నాయి, మతం అంటే, కులపరమైన ఘర్షణలు, కులం అంటే, వివాహం అంటే, మరి బంధుత్వాలలో గల సంబంధాలు చాలా సుసంబంధాలుగా, చాలా సంక్లిష్టంగా ఉన్నాయా, లేదా మరి బంధుత్వాలలో సంబంధాలని మెల్లిమెల్లిగా క్షీణించిపోతున్నాయా? ఇలా చెప్పుకుంటూ పోతే మన సిలబస్తోనే ఒక మంచి స్టోరీ అల్లొచ్చండి. ఒక సిలబస్ ఏదైతే ఇచ్చారో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 50 మార్కులకని ఇచ్చారు. అయితే ఇందులో మరి ఈరోజు ఖలిస్తాన్ సమస్య, ప్రాంతీయవాదం గురించి వచ్చింది, విని ఉంటారు, చూస్తూ ఉన్నారు. గతంలో కూడా వచ్చింది. మరి ఎందుకు గతంలో వచ్చింది, మళ్ళీ ఎందుకుంది? 2015లో మరి నాగాలాండ్ ఒప్పందం కుదుర్చుకున్న నరేంద్ర మోడీ మళ్ళీ ఎందుకు ఈ సమస్య అనేది అరైజ్ అయ్యింది? మరి మణిపూర్లో ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి? మరి అక్కడ ఉన్న తెగల మధ్య ఎందుకు మరి సాంస్కృతిక పరమైన విభేదమా, ఆర్థిక పరమైన ఒక తెలియని అభద్రతాభావం చోటు చేసుకుందా, మరి మణిపూర్లో ఏమైంది? ఇలాంటి అంశాలే ఈ సమాజంలో తెలుసుకొని ఉండాలి. దీనికోసం ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 చదవాల్సిన విద్యార్థులే కాదు, మనకంటే ఎక్కువగా కూడా బయట వాళ్ళే అధ్యయనం చేస్తున్నారు. మనము విద్యార్థులు, మీరు దీన్ని అమ్మో సమాజం చదవాలి, ఇదేదో బోరింగ్ టాపిక్ అంట అన్నట్టు ముందే ఒక మానసికమైన భావనతోని వచ్చినప్పుడు, మీరు ఇలా వింటున్నప్పుడు, అది మీకు తెలియకుండానే దీనిపైన ఒక రకమైన ఫోబియా అనేది ఉంది. ఇండియన్ సొసైటీ, సొసైటీ లాస్ట్కి చదవచ్చులే,
అని చెప్పేసి చాలామంది అంటారు. లాస్ట్‌కి కాదు, ఫస్ట్ చదివి కంప్లీట్ చేసుకుంటే మీకు 50 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. మళ్ళీ కరెంట్ రిలేటెడ్‌గా ప్రస్తుతము జరుగుతున్న అంశాలతో జోడించబడి ఈ సమాజ శాస్త్రం ఎగ్జామ్‌లో నీకు అడుగుతారు. అందుకోసమే మనము ఓన్లీ సిలబస్‌కే కన్‌ఫైన్డ్ గాకుండా ఏం జేయాలి, డైలీ ఒక అంశం గురించొస్తే అమ్మో! మణిపూర్ అంట, అస్సాం బార్డర్ అంట, నిన్నే ఎవరో లోక్‌సభలో మినిస్టర్ సీఏఏ వారం రోజులల్లో సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాబోతుందంట. ఇవన్నీ మన అంశాలే. వాటిని మీ యొక్క నోట్స్‌లో చక్కగా ఆ టాపిక్ పక్కన రాసుకొని ఉండాలి. నేను సిలబస్ చదివేసినా అయిపోయింది అంటే కుదరదు. ఆ సిలబస్‌కు సంబంధించిన అంశాలను ఏం జేయాలి, మనము తప్పనిసరిగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఎలాగో కరెంట్ ఎకానమీ అంటే ఎకానమీతోని మనం జోడించుకుంటూ ఉంటాం. బడ్జెట్ జోడిస్తాము. పాలిటీ అంటే లేటెస్ట్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ అంటాము. అలాగే ఇండియన్ సొసైటీ కూడా ప్రతినిత్యము అప్డేట్ అయ్యే టాపిక్ ఇది. ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ పోర్షన్. ఓకే. మరి ఈ భారతీయ సమాజం అనేది మనము సిలబస్ పరంగా ఒక్కసారి చూసినట్లయితే భారతీయ సమాజం ఈ ఫోటో చూస్తేనే చాలా కలర్ఫుల్‌గా ఉంది. ఎంత మంచిగా ముగ్గులేసినట్టు, మన అశోకుని ధర్మచక్రము, ఇక్కడ మన మన కళలు కూడా ఉన్నాయి ఇందులో. మన ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ఆర్ట్ ఫార్మ్. ఇట్లాంటి ఈ ఆర్ట్ ఫార్మ్స్, మళ్ళీ యక్షగానం కావచ్చు, కూచిపూడి కావచ్చు, ఇలా అనేక రకాల డ్యాన్స్ ఫార్మ్స్. అసలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన చాలా బ్యూటిఫుల్ సంస్కృతి కేవలం మన భారతదేశంలోనే ఉంది. ఇంకెక్కడ లేదు. అంటే వేరే దేశాలలో చూసినట్లయితే ఇంత డైవర్సిఫైడ్ కల్చర్ ఉండదు. మీకే ఇప్పుడు నేను కంటిన్యూగా సమాజం అంటే అమ్మో సార్ బోర్ వస్తుంది అంటారు. అలాగే మరి వేరే దేశాల్లో ఉంటే అంత కామన్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ మనది ప్రతీదీ యూనిక్ అండ్ ప్రతీదీ డిఫరెంట్ అండ్ ప్రతీదీ డైవర్సిఫైడ్. చాలా విభిన్నమైన సంస్కృతి. ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క ప్రాంతం. అంతెందుకు వితిన్ ద స్టేట్‌లోనే మీరు చూడండి, తినే ఆహార పదార్థాలు ఒక్కొక్క జిల్లాకు విభిన్నంగా ఉంటాయి. మన కళా రూపాలు కూడా జానపద కళలు కావచ్చు, గేయాలు కావచ్చు, మాట్లాడే భాష కావచ్చు, చాలా విభిన్నంగా ఉంటాయి. అంటే స్లాంగ్ పరంగా కూడా. అది మరి వేరే దేశాల్లో ఇఫ్ యూ గో టు యూఎస్ఏ ఆర్ రష్యా అంటే అన్ని కామన్‌గానే ఉంటాయి ఇట్లా. అంతే సేమ్ స్లాంగ్‌లో ఉంటాయి. మాట కూడా మీరు ఒక్కసారి అలవాటు పడితే మొత్తం అందరికీ కామన్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు మన ఆల్ ఇండియా రేడియో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే కామన్‌గానే దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అని చెప్పేసి ఇట్లా చెప్తారు కదా! అలా ఈజీగా ఒక కామన్‌గా ఇంగ్లీష్ మనము ఏదైతే రేడియోలో వింటున్న భాష ఉంటుందో అలాంటి భాష ఉండొచ్చు. కామన్ ఒకటే భాష. కానీ ఇక్కడ మాత్రం మన భారతదేశంలో 1652 భాషలు. ఇప్పుడు 1961 పాపులేషన్ సెన్సస్ ప్రకారం. ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఇంకా ప్రాచీన భాష ఏంది, తమిళం వచ్చేసరికి మళ్ళీ ప్రస్తుతం ఉన్న భాషలలో తెలుగు యొక్క భాష యొక్క ర్యాంకింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్పీకింగ్ లాంగ్వేజెస్‌లో కొద్దిగా తగ్గింది. కారణం ఏంటి? ఇలా ప్రతిదానికి కారణం ఏంటి అని విశ్లేషిస్తారు. ఏది? ఈ సమాజ శాస్త్రం. ఓన్లీ తెలుగు అనేది ఇలా ఉండేది, హిందీ ఇలా ఉండేది, ఇంగ్లీష్ ఉండేది, భారతదేశ సంస్కృతం ఇలా ఉంది అని చెప్పేస్తే హిస్టరీలో కూడా వస్తుంది. కానీ మనం ఈ సమాజాన్ని ఏం చేస్తామంటే రేషనల్‌గా ఒక శాస్త్రీయబద్ధంగా ఆలోచిస్తున్నాం. శాస్త్రీయబద్ధంగా. అందుకోసమే సమాజ శాస్త్రం అనేది ఇట్స్ నాట్ ఏ హిస్టరీ, ఇట్స్ నాట్ ఏ జియోగ్రఫీ, ఇట్స్ నాట్ ఏ మ్యాథమెటిక్స్. ఇట్ ఈస్ ఏ సైన్స్. బట్ it is related with history, it is related with geography, it is related with everything. It is related to the entire world. Because ఇప్పుడు మనము ఇఫ్ యూ నో అబౌట్ రేసెస్, జాతుల గురించి అధ్యయనం చేసినప్పుడు భారతదేశంలోని జాతులు అనేటివి ఈ దేశం నుండి వచ్చినాయి. ప్రోటో ఆస్ట్రాయిడ్ అంటే ఆస్ట్రేలియానా, మరి నిగ్రిటోల్ అంటే ఆఫ్రికానా, ఇలా ఒక్కొక్క దాని గురించి మనము అన్ని చూసినప్పుడు వివిధ దేశాల్లోని జాతుల గురించి కూడా మనము సైంటిఫిక్గా అధ్యయనం చేస్తున్నాము. వాళ్ళ జన్యుపరమైన పౌనపుణ్యం ఆధారంగా ఈ జాతి ఇలాంటి లక్షణాలే కలిగి ఉంది, ఇలాంటి స్కల్ కలిగి ఉన్నారు, ఇలాంటి దవడలు కలిగి ఉన్నారు, ఇలాంటి ఫోర్ హెడ్ కలిగి ఉన్నారు, ఇలాంటి పెదవులు, ఇలాంటి అన్ని ఇట్లా ఒక రకమైన
సైంటిఫిక్గా స్ట్రక్చరల్గా మనం అధ్యయనం చేస్తున్నాము. అందుకోసమే ఈ సమాజ శాస్త్రాన్ని మనం ఏమనొచ్చు పిల్లలు, ఏమనొచ్చు, ఇది ఒక సైంటిఫిక్ స్టడీ అండ్ ఇట్స్ థింకింగ్ రేషనల్గా అధ్యయనం చేస్తున్నాం మనము. దానికి కూడా కారణం ఏంటి, ఎందుకు ఈరోజు ఈ ఘర్షణలు చెలరేగుతున్నాయి, ఎందుకు జనాభాలో యూత్ పెరుగుతున్నారు, వృద్ధులది యొక్క జనాభా పెరిగితే ఎంతకాలం జీవితకాలం ఉంది, మరియు చిన్నపిల్లలు ఎందుకు వారి యొక్క జనన రేటు ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఇలా ప్రతిదీ కూడా మన ఇండియన్ సొసైటీ ఎందుకు జనాభా లెక్కలు కూడా ఎందుకు అధ్యయనం చేస్తారు అంటే, ఇది కూడా పాపులేషన్ సెన్సస్ కూడా మనము నెక్స్ట్ టాపిక్లలో డిస్కస్ చేసుకుంటాం. పాపులేషన్ సెన్సస్ కమిషనర్ లాగా హర్బర్ట్ రిస్లే ఉన్నాడు అని చెప్పినప్పుడు మనం 1921కి సంబంధించి అప్పుడు చెప్పినప్పుడు ఏముంటుంది అంటే, మరి ఒక సోషియాలజిస్ట్ని ఎందుకు పాపులేషన్ సెన్సస్ కమిషనర్ ఉంచారు అని చూస్తే, మరి ఈ జనాభా లెక్కల వల్ల ఈ స్త్రీల జనాభా పెరిగితే ఏమవుతుంది, మరి వాళ్ళకి ఏం చేయాలి, పురుషుల జనాభా పెరిగితే ఏమవుతుంది, అందులో కార్మికుల జనాభా పెరిగితే మరి బాలల జనాభాకి ఏం చేయాలి, వారి విద్యాపరమైన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారికి ఇల్లు ఉందా, లేదంటే ఇల్లు ఎలాంటిది ఉంది, ఇలా ప్రతిదీ డీటెయిల్గా ఎందుకు అడుగుతారు పాపులేషన్ సెన్సస్లో, వాళ్ళ పేజీ నిండాలని కాదు, అంటే వారి సమాజాన్ని అధ్యయనం చేసి వారి యొక్క సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఏదైతే ఉందో పొలిటికల్ కండిషన్ని తెలుసుకొని వారి యొక్క స్టేటస్ని అభివృద్ధి చేయడమే ఈ యొక్క సెన్సస్ యొక్క ఉద్దేశం. ఆ సెన్సస్ కూడా ఎలా చేయాలని చెప్పేది కూడా మన ఈ సోషియాలజీ సబ్జెక్టే. సోషియాలజీ ఇక్కడ మనం సోషియాలజీ అని చదవకుండా ఆంధ్రప్రదేశ్ వారికైతే ఇండియన్ సొసైటీ అని చెప్పారు, మరి తెలంగాణ వారికైతే ఏం చెప్పారు, సోషల్ స్ట్రక్చర్ భారతదేశ సమాజ నిర్మితి అని చెప్పేసి చెప్తున్నారు. భారతీయ సమాజ నిర్మితి అని చెప్పేసి చెప్తున్నాం. భారతదేశ సమాజ నిర్మితి, సామాజిక నిర్మితి, మరియు ఇంకేముంటుంది, సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు అని చెప్పేసి ఉంటుంది. అందులో మరి దీన్ని ఏం చేశారు, యూనిట్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి 5 యూనిట్లుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లో ఉన్న సిలబస్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ 5 యూనిట్లలో మనం గమనించినట్లయితే భారతీయ సమాజం యొక్క మొదటి యూనిట్ వచ్చేసి, ఇప్పుడు మనం మొదటి యూనిట్ గురించి చెప్పుకుందాము. మొదటి యూనిట్ వచ్చేసి భారతీయ సామాజిక నిర్మితి, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, భారతీయ సామాజిక నిర్మితి, భారతీయ సామాజిక నిర్మితి, భారతదేశ సామాజిక నిర్మితి, భారతదేశ సామాజిక నిర్మితి. దీనిలో కూడా మళ్ళీ ఏముంటుంది, భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు ఏమున్నాయని చెప్పేసి సబ్ టాపిక్లో వచ్చేసి భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. ఓకే, రెండవది వచ్చేసి దానిలో ఒక్కొక్క దానికి సంబంధించి క్యాస్ట్, అంటే ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీలోనే ఇవన్నీ వస్తాయి, కానీ ఒక్కొక్క దాని గురించి కులం అంటే ఏంది, క్యాస్ట్, తర్వాత ఏంది కాస్ట్, తర్వాత ఫ్యామిలీ, కుటుంబం అంటే ఏమిటి, కుటుంబము, తర్వాత నెక్స్ట్ ఏంది వివాహము, నెక్స్ట్ బంధుత్వము, తర్వాత మతము, మరియు తెగలు, మరియు మహిళలు, ఆ తర్వాత మధ్యతరగతి, మిడిల్ క్లాస్, మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలమని ఎంసీఏ అన్నారు కదా, ఈ మిడిల్ క్లాస్ వేరు, మధ్యతరగతి, మరియు తెలంగాణ సమాజం యొక్క సాంస్కృతిక లక్షణాలు, తెలంగాణ
సమాజం యొక్క సాంస్కృతిక లక్షణాల గురించి కూడా అధ్యయనం చేస్తాము. సమాజం యొక్క సాంస్కృతిక లక్షణాలు. ఓకే, మనం దీన్ని ఒక 10 సబ్ టాపిక్స్ లాగా డివైడ్ చేసుకున్నాము. దీన్ని ఈ ఫస్ట్ యూనిట్ని ఒక్కొక్క యూనిట్ గురించి చాలా క్లియర్గా, ఇంకా మళ్ళీ మీకు అవసరం లేదు, ఇంకా మళ్ళీ ఎక్కడ తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా డిస్కషన్ చేసుకుంటున్నాం. అయితే భారతీయ సామాజిక నిర్మితిలో భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలలో మనము మరి చూసినట్లయితే ఏంది భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణము ఏమిటి అని చెప్పేసి తెలుసుకునే ముందు మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే అసలు ఇండియన్ సొసైటీ అనే దాని యొక్క ఆరిజిన్ ఎలా వచ్చింది, ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏ సోషియాలజిస్టులు ఉన్నారు, ఇప్పుడు వారి యొక్క ఫోటోలు కూడా మీకు చూయిస్తాయి. ఎందుకు ఫోటోలు చూయిస్తే కొంచెం తొందరగా మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఇండియన్ సొసైటీకి సంబంధించి మరి అధ్యయనం చేసినప్పుడు దీనికి సంబంధించి అసలు ఈ వర్డ్ ఏ విధంగా ఫామ్ అయింది, ఇలా మనం ఒక్కొక్క బేసిక్ నుండి మొదలుకొని ప్రతిదీ నేర్చుకుంటాం. అంటే కొన్ని మనకు జస్ట్ మన మైండ్లో వీటికి సంబంధించిన అంశాలు ఎప్పుడైతే పూర్తిగా నాకు తెలుసు అన్న అవగాహన కలగడానికే, మీకు కొన్ని ఎగ్జామ్లో రాకపోవచ్చు, అయినా సరే దాని ఓవర్వ్యూ తెలుసుకుంటే మీకేమవుతుంది అంటే చాలా ఈజీగా ఆ సబ్జెక్ట్ అనేది సింక్ అవుతుందన్న ఉద్దేశంతోనే మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, సార్ ఇది నిర్వచనాలే ఒక 100 మంది గురించి నేను చూసినాను కదా, మరి ఆన్లైన్లో చూస్తే ఇన్ని 100 నిర్వచనాలు కనిపిస్తున్నాయి ఇండియన్ సొసైటీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం ఇచ్చారు. కానీ మనకు తెలుగు అకాడమీ బుక్లో ఏమి ఇచ్చారు, మరి ఎంఏ సోషియాలజీ పరంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏదైతే డిగ్రీలో మరి ఎంఏలో పెట్టిన దాంట్లో ఏమున్నాయో అంతకు మించి దాటి అడగరు. నేను ఫారెన్లో ఒక వ్యక్తి ఇండియన్ సొసైటీ గురించి చెప్పిండు, జర్మనీలో చెప్పిండు, జపాన్లో చెప్పిండు, వీళ్ళందరి నిర్వచనాలు నేను తెలుసుకుంటా అంటే అడగరు. మీరు గ్రూప్ 1 మెయిన్స్ లాంటివి ఎగ్జామ్స్లలో రాస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రాస్తున్నప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి ఇలా అన్నాడు సమాజం గురించి అని ఒక కొటేషన్ ఇవ్వడానికి వనికొస్తుంది తప్ప నీకు ఎగ్జామ్లో 100 మంది గురించి ఏమేమి నిర్వచనాలు ఇచ్చారని అడగరు. దయచేసి ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉంచుకోకండి. మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఉంటే మనసు లోపల ఏదో తెలియని వెళితే అనేది ఉంటుంది, అయ్యో మరి ఇంకా నేను ఇలా చదవాలనేమో అలా చదవాలనేమో, నేను ఇంతే చదివి ఉన్నాను అని చెప్పేసి ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే చెప్తున్నామో 100% మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాం. ఎక్కువ చెప్పినా మీ టైం వేస్ట్, నాకు కూడా టైం అనేది వాల్యుబులే. మీ టైం వేస్ట్ నేను చేయదలుచుకోలేదు, మీరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. అయితే ఇండియన్ సొసైటీకి సంబంధించి జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ పరంగా మనం గమనించినట్లయితే ఇండియన్ సొసైటీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పరంగా మరి ఇండియన్ విలేజ్ కమ్యూనిటీ అని చెప్పేసి గతంలో ఇండియన్ విలేజ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఒక బుక్ వచ్చింది. అయితే అది ఎవరు రాశారు అని అంటే ఇండియన్ విలేజ్ కమ్యూనిటీ అనే దాని గురించి బిహెచ్ బాడెన్ పావెల్ అనే వ్యక్తి, బిహెచ్ బాడెన్ పావెల్ అతని గురించి ఇప్పుడు మనకు ఎగ్జామ్లో అడగరు కానీ చెప్తున్నాము. ఈ బిహెచ్ బాడెన్ పావెల్ అనే అతని యొక్క ఎప్పుడు 1892లో మనం చూసినప్పుడు 1892లో బిహెచ్ బాడెన్ పావెల్ ఏం చేసిండు, ది ఇండియన్ విలేజ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఒక పదంతో కూడిన ఇండియన్ విలేజ్ కమ్యూనిటీ అనే పదం వాడాడు. ఇండియన్ విలేజ్ కమ్యూనిటీ ఎవరు, బిహెచ్ బాడెన్ పావెల్.